ఫ్రెండ్స్, ఎన్నికల రద్దు రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి టీడీపీకి అనుకూలంగా ఫలితాలను తారుమారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. జగన్ మామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్ వెళ్లి బార్కోడ్లను స్కాన్ చేసి ఓట్లు మార్చుకున్నారన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలను రద్దు చేసి ఖచ్చితమైన ఫలితాల కోసం బ్యాలెట్ పేపర్లు ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బ్యాలెట్ పత్రాలు ఉపయోగించినప్పుడు కూడా ఫలితాలు మారకపోవచ్చు. 2023 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి నెట్టింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో కూడా టీడీపీ సునాయాసంగా గెలిచింది. ఈ 3 స్థానాల మధ్య 108 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్లు పేపర్స్ ఉపయోగించి జరిగాయి. అంటే బ్యాలెట్ పేపర్స్ ఉపయోగించి కూడా టీడీపీ గెలిచింది కాబట్టి అది సాధ్యం కాకపోయినా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితం భిన్నంగా ఉందనే టాక్ వచ్చింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.